అనంతపురం జిల్లాలోని కాశ్మీర్ ఎగ్జిబిషన్ను ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట్ ప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎగ్జిబిషన్లో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయని, ప్రజలు ఆనందించాలని ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ ఎగ్జిబిషన్ని చూడడానికి వచ్చిన ప్రజలకు ఎటువంటి అపశృతులు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఎగ్జిబిషన్ సిబ్బందికి తెలియజేశారు. అనంతపురం నగరంలో ఏకై సంస్థ వారి ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ సంక్రాంతి హాలిడేస్ కోసం అని చెప్పేసి పెట్టారు వీళ్ళు. ఇప్పటి నుంచి దాదాపు ఒక 3 months వరకు ఎగ్జిబిషన్ నడుస్తుంది. ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో అనంతపురం నగర ప్రజలంతా ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరడం జరుగుతూ ఉంది. అనంతపూర్లో వీకెండ్ వచ్చేసరికి ఎక్కడ పోవడానికి ఉండదు. ఈ ఎగ్జిబిషన్ చాలా బాగుంది. అనంతపురం ప్రజల్ని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి తెలియజేయడం జరుగుతాం. ఈరోజు అనంతపూర్లో ఒక మంచి ఆహ్లాదకర వాతావరణంలో ప్రజలందరికీ వినోదంతో పాటు ఇక్కడ వస్తువులన్నీ దొరికే విధంగా ఈ యాజమాన్యం వారు అనంతపూర్లో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. దీనికి ముఖ్య అతిథులుగా మరి ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారిని మరి అందరినీ కూడా ఇప్పించి ఈరోజు చేయడం కూడా ఒక మంచి కార్యక్రమం. అదేవిధంగా ప్రజలకు పిలుపునివ్వడం ఏంటి అంటే, గతంలో ఎగ్జిబిషన్స్లో కొంతమంది కొన్ని స్టాండర్డ్స్ వాడక కొన్ని అపశృతులు జరిగాయి. కానీ ఇప్పుడు అనంతపురం ఎగ్జిబిషన్ ఏకేఎస్ ఎగ్జిబిషన్ దగ్గుపాటి ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు వచ్చి ఓపెన్ చేసి ప్రారంభించారు. మా ఎగ్జిబిషన్ గుత్తి రోడ్డు కేటీఆర్ ఫంక్షన్ హాల్ ముందర ఉంది. ఈ రోజు నుంచి ఎన్ని రోజులు ఉంటుంది? ఈ రోజు నుండి 45 రోజులు. ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి ఈరోజు మా ఏకేఎస్ ఎగ్జిబిషన్కి మన దగ్గుబాటి ప్రసాద్ అన్న గారు వచ్చేసి ప్రారంభించినందుకు సంతోషిస్తున్నాము. మా ఎగ్జిబిషన్ ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటుందండి. ప్రతిరోజు కేటీఆర్ ఫంక్షన్ ఉంది మా ఏకేఎస్ ఎగ్జిబిషన్. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ఉల్లాసన వాతావరణంలో సాయంత్రం కూడా ఫ్యామిలీతో అందుకు రావాల్సిన కూర్చున్నాము. మా ఎగ్జిబిషన్లో జెయింట్ వీల్, కొలంబస్, బ్రేక్ డ్యాన్స్, మినీ ట్రైన్, బౌన్సర్, చిన్నపిల్లల ఆట వస్తువులు, ప్రతి ఒక్కటి లేడీస్ కావాల్సిన జ్యువెలరీ ఐటమ్ అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్కరు మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈరోజు మనం అనంతపురంలోని గుత్తి రోడ్లో కాశ్మీర్ సిటీ ఎగ్జిబిషన్ అనే ప్రత్యేక ఆకర్షణలో తీసుకుని ఈ నూతన సంక్రాంతి శుభాకాంక్షలతో మన ప్రజలకి ప్రత్యేక ఆకర్షణగా కాశ్మీర్ సిటీ ఎగ్జిబిషన్ ప్రారంభించడం జరిగింది. మన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి చేతుల మీదుగా ఈ ఎగ్జిబిషన్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇందులో మెయిన్ మన ఎగ్జిబిషన్ ప్రత్యేకత ఏంటంటే కాశ్మీర్ సిటీ ఎగ్జిబిషన్. అక్కడ ఉండే టీం తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడం ఉంది. గత 4 రోజుల నుంచి దాదాపు 50 మంది వర్కర్లతో తమిళనాడు నుంచి వచ్చిన వర్కర్లతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మహిళల కోసం షాపింగ్ ప్లస్ పిల్లలకి పెద్దలకి ఆడుకోవడానికి సంబంధించిన అమ్యూజ్మెంట్ రైడ్స్ అన్ని ఏర్పాటు చేయడం అయింది. ఈ ఎగ్జిబిషన్ ఇక్కడ నుంచి 40 రోజులు అనంతపురం ప్రజల్ని ఆహ్లాదపరుస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.